ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం ఉంది, కేంద్రంలో అధికారం ఉంది. ఎన్నికల మొదలు మా రాష్ట్ర అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పారు, మీరు బిల్లు పెట్టండి, మేము మీకు మద్దతు ఇస్తామని. కానీ ఇంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ కానీ అక్కడ కానీ స్పందించలేదు. అది కాకుండా విచ్చలవిడిగా విద్యార్థులు ఎక్కడ కనపడితే అక్కడ లాఠీచార్జ్ చేయడం, అసంఘటిత శక్తులందరూ కూడా ఈరోజు ఆ ఉద్యమంలో చేరి ఇటువంటి సంఘటనలు జరుగుతున్నారు. దీన్ని పూర్తిగా తెలుగుదేశం పార్టీ ఖండిస్తుంది. మేము విద్యార్థులను కూడా రేపు బంద్ కార్యక్రమాన్ని కూడా చెలో అసెంబ్లీ కార్యక్రమాల్లో మీరు చేయడం తప్పేం లేదు, కానీ సామరస్యంగా శాంతియుతంగా గాంధీయ మార్గంలో చేసి మీరు మన్నలు పొందాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మీకు అందరికీ భవిష్యత్తు ఉంది. మీరందరూ కూడా ఆవేశంతో చేస్తున్నటువంటి దానిని ప్రభుత్వం ఏదో విధంగా అణచివేయాలని చెప్పి ఆలోచన ఉంది కనుక మీరు తప్పకుండా దీన్ని శాంతియుతంగా గాంధీ మార్గంలో చేయాలని చెప్పి నేను ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కోరుతుంది. ఈరోజు అసెంబ్లీలో రోషా గారు మాట్లాడుతూ చెప్పినాడు, సంఘ వ్యతిరేక చర్యలు వచ్చినారని చెప్పడంతో అవును, నాకు కూడా సమాచారం ఉన్నది, ఎవరు వచ్చినప్పటికీ కూడా విడిచిపెట్టేది లేదని చెప్పేసి రోషా గారు అసెంబ్లీలో చెప్పినారు. వారెవరు కూడా బయట చెప్పవలసిన అవసరం రోషాకు ఉన్నది, హోంమంత్రి గారికి కూడా ఉన్నది. అయితే మేము తెలుగుదేశం పార్టీ కోరేది ఏంటంటే, హైదరాబాదులో ఒక రాయలసీమనే కాదు, కోస్తానే కాదు, తెలంగాణ జిల్లాలన్నిటి నుంచి కూడా, గుజరాత్ నుంచి కానీ మహారాష్ట్ర అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ వ్యాపారస్తులంతా కూడా హైదరాబాద్ పట్టణంలో ఉన్నారు. కాబట్టి ప్రైవేటు ఆస్తుల మీద ఏదైతే దౌర్జన్యాలు జరుగుతున్నాయో అది మంచి పద్ధతి కాదని చెప్పేసి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తున్నది. అదేవిధంగా గవర్నమెంట్ ఆస్తుల మీద కూడా ఇప్పుడు 20 కోట్లు ఆర్టీసీ నష్టం వచ్చిందని చెప్పి ప్రభుత్వమే చెప్తున్నది, 100 కోట్లు మరి ప్రభుత్వ ఆస్తులు నష్టపోయని చెప్పి ప్రభుత్వమే చెప్తున్నది. ఇవన్నీ కాకుండా అటు ప్రభుత్వ ఆస్తులు కానీ ఇటు ప్రైవేటు ఆస్తులు కూడా నష్టం చేయొద్దని చెప్పేసి కూడా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తున్నది. అదేవిధంగా ముఖ్యంగా ఏదైతే ఉస్మానియా క్యాంపస్లో స్టూడెంట్స్ని ఏదైతే విచ్చలవిడిగా పోలీసు కొడుతున్నదో అదంతా కూడా ప్రజలు ఆంధ్ర రాష్ట్రంలో అయితే చూస్తున్నారు. ఇది కూడా మంచి పద్ధతి కాదు, దీని మీద కూడా తెలుగుదేశం పార్టీ ఖండిస్తున్నది. అదేవిధంగా ఐజీ అనురాధ గారు కూడా చెప్తున్నారు, మరి 2-3 రోజులు కూడా మీరంతా కూడా బయటికి రావద్దని చెప్పేసి. మరి దీంతో ప్రభుత్వమే ఒప్పుకుంటున్నది, మరి జరుగుతుందని చెప్పేసి. మరి దీని మీద కూడా ప్రభుత్వం ఆలోచించవలసిన అవసరం ఉన్నది. ఇకపోతే ముఖ్యంగా ఏదైతే రంగారెడ్డి జిల్లా ప్రాంతంలో కూడా ఉప్పల లాంటి ప్రాంతాల్లో కూడా ఏదైతే ప్రైవేటు సంస్థలు పెద్ద పెద్ద సంస్థల మీద కూడా మరి బీజేపీ కార్యకర్తలు కూడా అటాక్ చేయడం జరిగింది. అదేవిధంగా పీఆర్పీ నాయకులు ఉన్నారు, వాళ్ళ బండ్లు కూడా సీజ్ చేయడం జరిగింది, వాళ్ళందరినీ కూడా కొంతమంది అరెస్ట్ చేయడం జరిగింది. ఇది మంచి పద్ధతి కాదు. అన్ని పార్టీలకు కూడా బాధ్యత ఉన్నది. ఈ హైదరాబాద్ నగరానికి వచ్చినటువంటి మరి ప్రతి ఒక్కరిని కూడా మనము ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఏదైతే రామయ్య గారు చెప్పినారో, ఏదో తెలుగుదేశం పార్టీ వారికి దౌర్జన్యం చేసి ఏదో మేము అధికారం చేతులు తీసుకోవడం కాదు. ఎవరికైతే మరి ఇబ్బంది ఉన్నదో అక్కడ ఉన్నటువంటి మా కార్యకర్తలు అవుతున్నారో అక్కడ ఏదైతే ఆస్తి ప్రైవేట్ వ్యక్తుల మీద ఏమైనా ఇబ్బంది అయితే పోయి చూడమని చెప్పినాం తప్ప ఏదో మేము అధికారం చేతులు తీసుకోవడం కాదు. మరి దీని మీద ఏదైతే మరి నిన్న మన జరిగినటువంటి ఆస్తుల ఏదో ప్రైవేటు వ్యక్తుల ఆస్తుల మీద కానీ ఈ గవర్నమెంట్ ఆస్తులు కూడా చాలా నష్టపోయింది. దీని ప్రభుత్వం కూడా పూర్తిగా విఫలమైపోయింది. దీనికి బాధ్యత ముఖ్యమంత్రి గారు, హోంమంత్రి గారు కూడా బాధ్యత వహించవలసిన అవసరం ఉన్నది. ఏదైతే మరి రేపు జరగబోయే దాంట్లో కూడా పిల్లలంతా కూడా హైకోర్టు కూడా అది ఇప్పుడు ఒక తీర్పిచ్చింది, స్టూడెంట్స్ అంతా కూడా ఉస్మానియాలో యూనివర్సిటీలో హాస్టల్లో ఉంచాలని మీరు ఇబ్బంది పెట్టొద్దని చెప్పేసి. మరి దాని మీద కూడా ప్రభుత్వం కూడా ఆలోచించవలసిన అవసరం ఉన్నది. పిల్లల ఏదైతే స్టూడెంట్స్ జోలి పోకుండా మరి ప్రభుత్వము ఈ పోలీసు వాళ్ళంతా కూడా ఇబ్బంది పెట్టకుండా చూడాలని చెప్పేసి కూడా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తున్నది. తర్వాత ఈ ఉద్యమం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ప్రభుత్వం అన్ని తప్పటడుగులు వేస్తూనే ఉంది. రేపు కూడా ఆచితూచి అడుగులు వేయాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఇందాక ఒక ప్రకటన చేస్తున్నాను. ప్రభుత్వం నిర్లక్ష్యం మరొకసారి కొట్టొచ్చినట్టు కనపడింది. హజ్ యాత్ర కోసం మన రాష్ట్రం నుంచి వేలాది మంది ముస్లిం సోదరులు వెళ్ళారు. ప్రభుత్వం చాలా ఆర్భాటంగా పాత్రికేయులందరినీ పిలిచి వాళ్ళందరికీ సాదరంగా సాగనంపింది హజ్ యాత్రకి. కానీ ఈ రోజున జడ్డా ఎయిర్పోర్ట్లో 4 రోజుల నుంచి
450 మంది కడప జిల్లాకు రాయచోటి ప్రాంతానికి చెందిన ఈ ముస్లిం సోదరులందరూ కూడా ఎయిర్పోర్ట్లో ఆకలి దప్పులతోటి ఫ్లైట్ ఎప్పుడు వస్తుందో తెలియట్లేదు వాళ్ళకి, ఎవరిని అడగాలో తెలియటం లేదు వాళ్ళకి, వాళ్ళ గోడు పట్టించుకునే దిక్కు లేదు. అక్కడ హైదరాబాద్కి మాట్లాడుతున్నారట, ఎవరు సమాధానం చెప్పటం లేదు. ఉదయం ఈ రోజున మా పార్టీ ఆఫీస్కి అక్కడ ఒక సోదరుడు ఫోన్ చేయటం జరిగింది. ఆ ఫోన్ నెంబర్ ఏ ఫోన్ నెంబర్ నుంచి వచ్చిందో ఆ ఫోన్ నెంబర్ చెబుతాను. ఈ ప్రభుత్వం ఎప్పటికైనా ఆ ఫోన్ నెంబర్ ఎవరిదో అది కనుక్కొని జడ్డా ఎయిర్పోర్ట్కి మాట్లాడి, ఎందుకు ఫ్లైట్ 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి లేదు వాళ్ళకి, ఎయిర్పోర్ట్లో అతీగతి లేకుండా 450 మంది అక్కడ పడిగాపులు పడుతూ ఉంటే ఈ ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్య వహిస్తుంది, అది కూడా ఆలోచించాలని కూడా తెలియజేస్తూ ఫోన్ నంబర్ చెబుతానండి. 9665415677. ఈ నంబర్ నుంచి మాకు ఫోన్ వచ్చింది. రాయచోటు నుంచి ఖాదర్ హుస్సేన్ అనే సోదరుడు ఫోన్ చేశాడు. నంబర్ మళ్ళీ అవునండి, అక్కడ వాళ్ళ నంబర్ కదా, ఇంటర్నేషనల్ జడ్డా నుంచి వచ్చిన ఫోన్ అది. 966 ఖాదర్ హుస్సేన్ ఈజ్ ఫ్రమ్ రాయచోటి కడప. 450 మంది మన రాష్ట్రానికి చెందిన యాత్రికులు అక్కడ 3.5 రోజుల నుంచి జడ్డా ఎయిర్పోర్ట్లో తినడానికి తిండి లేక, తాగడానికి నీళ్ళు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఫ్లైట్ ఎప్పుడు వస్తుందో కూడా చెప్పటం లేదు వాళ్ళకి. వీఆర్ రిక్వెస్టింగ్ ది గవర్నమెంట్, వాళ్ళ రెస్క్యూకి వెళ్ళండి, వెంటనే వాళ్ళకు ఒక ఫ్లైట్ ఏర్పాటు చేసి మన రాష్ట్రానికి తిరిగి తీసుకురావాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని తెలియజేస్తూ, ఈ ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ఎప్పటికైనా వదిలి ప్రభుత్వ పాలన యంత్రాంగం పూర్తిగా పాలన మీద దృష్టి కేంద్రీకరించాలని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సార్.